వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఎల్ఎస్జి వర్సెస్ డీసీ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ లక్నోలో జరిగింది. డీసీ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అది రైట్ డెసిషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్కి దిగి 159 రన్స్ మాత్రమే కొట్టింది. ఎల్ఎస్జి బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఎల్ఎస్జి కేవలం 159 రన్స్ మాత్రమే కొట్టింది. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 81 రన్స్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ వచ్చాక ఖచ్చితంగా 200+ వెళ్ళిపోయిద్దని అనుకున్నాం. కానీ డీసీ వాళ్ళు మంచిగా కంబ్యాక్ చేశారని చెప్పాలి. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మిచెల్ మార్ష్ 45 రన్స్ కొట్టాడు. మార్క్రమ్ 55 రన్స్ కొట్టాడు. లాస్ట్లో ఆయుష్ బదోని 36 రన్స్ కొట్టాడు 21 బాల్స్లో. తను కొట్టిన 36 వల్లే 159 అయినా టార్గెట్ వచ్చింది. లేదంటే ఒక సిచ్యువేషన్లో 130కే ప్యాకప్ అయిపోతానని అనిపించింది. కానీ రిషబ్ పంత్ లాస్ట్ 3 బాల్స్ ఉన్నప్పుడు బ్యాటింగ్కి వచ్చాడు. తను డిమోట్ చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ అది చాలా మైనస్ అయింది. అండ్ ముందే బ్యాటింగ్లో ఉన్నప్పుడే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆయుష్ బదోనిని తెచ్చేయడం వల్ల ఎల్ఎస్జి వాళ్ళకి తర్వాత బౌలింగ్ చేసేటప్పుడు ఒక బౌలింగ్ ఆప్షన్ తక్కువైంది. లేదంటే బౌలింగ్ చేసేటప్పుడు మయాంక్ యాదవ్ని తెచ్చేవాళ్ళేమో. డీసీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ముఖేష్ కుమార్ 4 వికెట్స్ తీసుకున్నాడు. చాలా బాగా బౌలింగ్ చేశాడు. మెయిన్ బ్యాటర్స్ అందరినీ తనే డిస్మిస్ చేశారు. స్టార్క్ 1 వికెట్ వచ్చింది. దుష్మంత్ చమేరాకి 1 వికెట్ వచ్చింది. ఇంకా డీసీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు చాలా ఈజీగా 17.5 ఓవర్స్లో 160 రన్స్ కొట్టేశారు. ఆ 160 రన్స్ కొట్టే క్రమంలో కేఎల్ రాహుల్ 57 రన్స్ కొట్టాడు 42 బాల్స్లో. తను నిన్న కొట్టిన 57 రన్స్తో 5000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఐపీఎల్లో 130 మ్యాచెస్లోనే 5000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా అభిషేక్ పూరల్ 51 రన్స్ కొట్టాడు. ఇంకా అక్షర్ పటేల్ 34 రన్స్ కొట్టాడు 20 బాల్స్లో. తను స్పిన్నర్స్ని ఫాస్ట్ బౌలర్స్ని అంత తేడా లేకుండా అందరినీ టేక్ ఆన్ చేశాడు. కేఎల్ రాహుల్ ఫస్ట్ టైం తీసుకొని తర్వాత లాస్ట్లో యాక్సలరేట్ చేశాడు. ఇద్దరు చాలా మంచిగా ఆడారు. అభిషేక్ పూరల్ ఫస్ట్లో బాగా ఆడటం వల్ల వాళ్ళకి చేస్ చాలా ఈజీ అయిపోయింది. ఎల్ఎస్జి వాళ్ళు చాలా కష్టపడి 2 వికెట్స్ తీశారు. ఆ 2 వికెట్స్ తీయడానికి చాలా కష్టపడ్డారని చెప్పాలి. ఈజీగా ఇచ్చేశారు డీసీకి మ్యాచ్ని. వాళ్ళు 17.5 ఓవర్స్లోనే 160 రన్స్ కొట్టేయడం వల్ల వాళ్ళ రన్ రేట్ కూడా చాలా పెరిగింది. అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.